గాయపడ్డ సింహం రివ్యూ. వాళ్ళ సింహం ఏమో గానీ, చూసిన ఆడియన్స్ అయితే పక్కా గాయపడతారు. నచ్చలేదండి మూవీ. అలా అని పెద్ద 'రాడు రంబోలో' సినిమా అయితే కాదు. మాట్లాడదాం ఇప్పుడు డీటెయిల్‌గా. కామెడీ అంటే 'జబర్దస్త్' కాదు గదా! ఏదో 4 స్పూఫ్‌లు, 2 కుళ్ళు జోకులు, 5 ఆటో పంచులు యేసేస్తే కామెడీ అయిపోవడానికి. అక్కడ వాళ్ళ సిట్యుయేషన్స్‌లో చిక్కుకున్నప్పుడు వాళ్ళకెదురయ్యే ప్రాబ్లమ్స్ నుంచి వచ్చేదే హెల్తీ సిట్యుయేషనల్ కామెడీ. లేదా పాత సినిమాల్లో లాగా ఒక సెపరేట్ ట్రాక్ ఉండి వాళ్ళు కామెడీ చేసుకుంటారు స్టోరీ సంబంధం లేకుండా. అది ఇంకో రకం. కానీ ఏంటండి అది? స్పూఫులు, వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చినన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తాయి. కన్వీనియంట్ రైటింగు, మేమేం చూపిస్తే అది చచ్చినట్టు చూడాల్సిందే అన్నట్టు ఏంటండి ఈ సినిమాలు? మరిందాక అంత పెద్ద రాడ్ కాదన్నావు కదా అంటే, యెస్. ఈ సినిమాలో కూడా అక్కడక్కడ నేను కొంచెం నవ్వుకున్నానంటే అది జస్ట్ 'శ్రీ విష్ణు' గారి వల్లే. ఆయన వరకు వచ్చే కొన్ని పోర్షన్స్ అన్నీ నవ్వు తెప్పించాయి. మిగతావైతే కష్టం. సినిమాలో అయితే చాలా రోజులకి 'జేడీ చక్రవర్తిని' తీసుకొచ్చారు. అయితే ఏంటి? ఆయన కూడా సరిగ్గా వాడుకోనప్పుడు ఎందుకండి తీసుకురావడం? మేజర్‌గా వీళ్ళేంటంటే రైటింగ్ పక్కన పెట్టేసి జస్ట్ స్పూఫుల మీద మెయిన్ కాన్సంట్రేట్ చేసి వాటి మధ్యలో స్టోరీ అల్లేశారు. సో, ఓవరాల్‌గా నాకైతే అస్సలు నచ్చలేదండి సినిమా. స్టోరీ నచ్చలే, స్క్రీన్ ప్లే నచ్చలే, డైరెక్షన్ పోయింది, సాంగ్స్ బీజీఎం బాలే, కామెడీ వర్కౌట్ కాలే. ఓవరాల్‌గా 'శ్రీ విష్ణు' గారి పోర్షన్ తప్ప ఇంకేవీ బాలేదు. గాయపడ్డ సింహం కాదిది. గాయపడ్డ ఆడియన్స్. మై రేటింగ్ ఈస్ 4 ఔట్ ఆఫ్ 10. కష్టమే. సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మన ఛానల్‌లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.